దేశాల్లో భారీ కార్చిచ్చు బీభత్సాన్ని సృష్టిస్తోంది. ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డియక్స్తో పాటు అనేక ప్రాంతాల్లో అగ్నికీలలు ఆకాశాన్నంటేలా ఎగసిపడుతున్నాయి. వేలాది ఎకరాల అటవీ భూమి చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వందల కొద్ది నివాసాలు వాహనాలు కాలి బూడిదగా మారిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సైనిక బలగాలు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ ప్రయత్నంలో 75 మంది సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైన్యాన్ని మోహరించారు. స్పెయిన్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ వేసవి కాలం యూరోప్ ఖండానికి అత్యంత దుర్భరంగా మారింది. అనేక దేశాల్లో ఎండల తీవ్రతను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలు, వేడిగాలులకు తోడు ఇప్పుడు కార్చిచ్చులు కొత్త సమస్యను సృష్టించాయి. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి గాలులు యూరోప్లోకి ప్రవేశించకుండా వాతావరణంలో అధిక పీడనం ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. దీనివల్ల వర్షాలు పడక వాతావరణం అంతా వేడిగా మారిపోయింది. దీంతో అనేక దేశాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో అల్లాడిపోతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి భగ్గుమంటుండటంతో చాలా ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు సైతం ఈ వేడికి విలవిల్లాడిపోతున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లోని అత్యధిక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. అసలే ఎండలతో అల్లాడిపోతున్న ఫ్రాన్స్, స్పెయిన్లను ఇప్పుడు కార్చిచ్చులు వణికిస్తున్నాయి. ఈ రెండు దేశాల సరిహద్దులో చెలరేగిన అడవి మంటలు ఇరువైపులా వేగంగా వ్యాపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆకాశాన్నంటేలా బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల కారణంగా ఈ మంటలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఫ్రాన్స్లోని ప్రముఖ నగరమైన బోర్డియక్స్ శివారు ప్రాంతాలు, జిరోండే సమీపంలో మంటలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గిరాండ్ ప్రాంతంలోనే దాదాపు 42,000 హెక్టార్ల అడవి పూర్తిగా బూడిదైంది. ఇది పారిస్ నగరానికి 4 రెట్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో 240కి పైగా ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పర్యాటక ప్రాంతమైన క్యాప్ ఫెర్రెట్ దహనమై మంటలు ప్రస్తుతం బోర్డో నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాయి. ఇక్కడ వేసవి సెలవులు గడిపేందుకు వచ్చిన పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన వేడి, బలమైన గాలుల కారణంగా మంటలు అదుపు తప్పడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభంగా ప్రకటించింది. కార్చిచ్చు తీవ్రత కారణంగా ఫ్రాన్స్ వ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక మంది ప్రజలు తమ ఇళ్లను వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రంగంలోకి దిగి సైన్యాన్ని మోహరించారు. యూరోపియన్ యూనియన్ సహాయం కూడా కోరారు. రొమేనియా, క్రొయేషియా, పోర్చుగల్ వంటి దేశాల నుంచి EU ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు మరియు అగ్నిమాపక బృందాలను సాయంగా పంపింది. మంటల్ని ఫ్రాన్స్ ప్రభుత్వం 1,500 మంది సైనికులను, 2,500 మంది ఫైర్ ఫైటర్లను రంగంలోకి దించింది. వీరు ఈ పరిస్థితిని అదుపు చేయలేక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్లో ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డోను కార్చిచ్చు భయపెడుతోంది. అగ్నికీలలు ఇప్పుడు బోర్డో శివార్ల వైపు వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఈ నగర మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 8.5 లక్షల జనాభా ఉన్న బోర్డో నగరాన్ని ప్రస్తుతానికి ఖాళీ చేసే ప్రణాళికలు ఏవీ లేవని చెప్పినప్పటికీ ముప్పు చాలా దగ్గరగా ఉందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. మంటలను శివార్లలోనే అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. బోర్డోలో రోమన్ల కాలం నుంచి శతాబ్దాలుగా తయారు చేస్తున్న వైన్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచాయి. బోర్డో నగరంలోనే ప్రముఖ నౌకాశ్రయం గరోన్ నది నెలవంక ఆకారం కారణంగా దానికి పోర్ట్ ఆఫ్ ది మూన్ అని పేరొచ్చింది. 2007లో దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. ఈ ప్రాంతం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
మరోవైపు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మంటలు ఉగ్రరూపం దాల్చాయి. ఆ దేశ అధికారులు మంటలు వ్యాపించే తీవ్రతను చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన పొగలు కమ్మేయడంతో మాడ్రిడ్ నగరంలో వాతావరణం భయానకంగా మారింది. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 75,000 మందికి పైగా ఇళ్లను ఖాళీ చేయగా మరో 30,000 మందిని ఉన్నచోటే సురక్షితంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఒక్క అవిలా ప్రావిన్స్లోనే 50,000 హెక్టార్లకు పైగా తోటలు, చెట్లు బూడిదయ్యాయి. స్పెయిన్ ఆధునిక చరిత్రలోనే ఇది అతిపెద్ద కార్చిచ్చుగా నమోదైంది. కాస్టెల్లాన్ ప్రావిన్స్లోని సియర్రా డి ఎస్పాడాన్ న్యాచురల్ పార్క్లోకి మంటలు విస్తరించి వేలాది హెక్టార్ల అడవులను నాశనం చేస్తున్నాయి. తీవ్రమైన వేడి, గాలుల వల్ల మంటల్ని ఆర్పివేయటం సాంకేతికంగా చాలా కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. స్పెయిన్లో అత్యంత విపత్కర పరిస్థితులు ఏర్పడటంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు స్పెయిన్లో మొత్తం 1,50,000 హెక్టార్ల భూభాగం మంటలకు ఆహుతైంది. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని ప్రధాని పెడ్రో సాంచెజ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ రక్షణ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. గ్రీస్, ఇటలీ దేశాలు చెరో 2 కెనడాయర్ ఫైర్ ఫైటింగ్ విమానాల్ని స్పెయిన్కి పంపించాయి. పోర్చుగల్ 100 మందికి పైగా సైనికుల్ని ప్రత్యేక పరికరాలను పంపించింది. టర్కీ స్పెయిన్కి సహాయంగా మరో 2 విమానాలను పంపుతున్నట్టు ప్రకటించింది. స్పెయిన్లో ఈ కార్చిచ్చు కారణంగా భారీగా అటవీ సంపద, ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఇలాంటి ప్రాణనష్టం జరగకపోవడం మాత్రమే కాస్త ఊరటనిచ్చే విషయం.